అన్నదాత ధర్మదాత భూదాత ఇక లేరు అని తెలుసుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పెద్ద మనిషి ఆయన కుమారుడు కారు ప్రమాదంలో బుధవారం మృతి చెందడం పట్ల బస్వాపూర్ గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు అన్ని విధాలుగా అండగా ఉన్న పెద్ద మనిషి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గురువారం బస్వాపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. శివరాజ్ దేశాయ్ ఆయన కుమారుడు చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుండి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన కుమారుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ తన తండ్రికి, తన సోదరుడికి అంత్యక్రియలు చేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు శివరాజ్ దేశాయ్ ఆయన కుమారుడు రాజశేఖర్ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని బుధవారం నుండి అంత్యక్రియలు అయ్యే వరకు బాన్స్వాడ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులతోనే ఉన్నారు. వారికి ధైర్యం కల్పించారు. శివరాజ్ దేశాయ్తో ఉన్న సన్నిహిత సంబంధాలు తెలుసుకుని కంటతడి పెట్టుకున్నారు. బాన్స్వాడ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరి పార్థివ దేహానికి ఏనుగు రవీందర్ రెడ్డి పూలమాల వేసి సంతాపం వ్యక్తం చేశారు. మనవరాలకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది అని తన చిన్న కుమారుడు రాజశేఖర్ కుమార్తె గాయత్రికి ఎంబీబీఎస్ సీట్ రావడంతో హైదరాబాద్లో గాయత్రితో పాటు ఆమె నాయనమ్మ అక్కడ ఉండడానికి భవనాన్ని అద్దెకి తీసుకుని వీరికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసి బుధవారం తన స్వగ్రామానికి భార్య, కుమారుడు రాజశేఖర్ భార్య అరుణతో కలిసి వస్తుండగా మెదక్ జిల్లా దుర్గా వద్ద జరిగిన కారు ప్రమాదంలో తండ్రి శివరాజ్ దేశాయ్, కుమారుడు రాజశేఖర్ మృతి చెందారు. భార్య లక్ష్మీబాయి, కోడలు అరుణ తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. అటమైతే వచ్చేటోళ్ళకి ఇబ్బంది దేంట్లో కూర్చోండి.